నా పేరు నరసింహ. నేను తలిగప్ల మనగరమ సెంటర్ మేనేజర్ను. ఈరోజు కూటికల్ గ్రామం నుండి చంద్రయ్య గారు గోమూరుకు రావడం జరిగింది. దేనికంటే మన వరి పొలం నాటేసి 25 నుండి 30 రోజుల వ్యవధిలో ఉందంట. దీనికి గాను పిలక గోళీలు కావాలని వచ్చాడు. మేము మా దగ్గరలో ఉన్న మనగరమ సెంటర్లో ఉన్న మనాసాయిలో రికమెండ్ చేశాము. ఈ మనాసాయిలు వాడే విధానము మరియు పనిచేసే విధానం ఏమిటంటే, మనాసాయిల్ అనేది భూమి విషచూల్యతను శుద్ధి చేసి తద్వారా అధిక పిలికలు రావడం, భాస్వరాన్ని పొటాష్ను కరిగించే శక్తి ఎక్కువగా ఉంటుంది. దీనివలన పిలికలు మరియు గింజ శాతము ఎక్కువగా వచ్చి మనకు బరువులో తేడా బాగుంటుంది. దీనివలన మేజర్గా ఏంటంటే భూమి గుల్లబారడం, వేరు వ్యవస్థ పీచు వ్యవస్థ అధికంగా రావడం, పిలుకలు మామూలు దానికి 10-20 ఉంటే మనాసాయిలు వాడిన దానికి 40 దాకా వస్తుంది. కావున దీనివల్ల మనం పెట్టుబడికి దిగుబడికి చాలా అధికంగా రావడం వల్ల రైతుకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మేము మనాసాయిలు రికమెండ్ చేయడం జరిగింది. చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఓన్లీ గుళికలకే పనిచేస్తుందా అన్న? తర్వాత మళ్ళీ ఇంకా మనకి ఏంటంటే ఇప్పుడు గొలుసు కూడా ఏ విధంగా పనిచేస్తుంది అంటే, భూమి గుల్లబారి మన భూమిలో పేరుకపోయినటువంటి వేదార్థం వేస్ట్ దాన్ని కరిగించి మొక్కకు అందిస్తుంది. భాస్వరం కానీ పొటాష్ కానీ దాన్ని చాలా బాగా కరిగించి మొక్కకు అందిస్తుంది. ఈ గొలుసు వాడిన తర్వాత గొలుసు తిరుగుడు ఉంటుంది కదా, నాణ్యత గింజ శాతం నూనె శాతం ఎక్కువ అధికంగా వస్తుంది. గింజల సంఖ్య ఎక్కువగా వస్తుంది. గొలుసులో గింజల శాతం ఎక్కువ వస్తుంది, బరువు అధికంగా ఉంది. కాబట్టి దీనికి 4 బస్తాల నుంచి 5 బస్తాలు అధికంగా రావడం రైతులకు ఉపయోగం ఉంది. ఇంకోటేనా ఇప్పుడు మనకు తర్వాత ఈ దోమకు మళ్ళీ సపరేట్గా కొట్టుకోవాలా, లేకుంటే ఇది లాభాలు కానీ గుడ్డులు కానీ భూమిలో ఉన్నటువంటి చీడపీడలను నాశనం చేస్తున్నారు, చంపేస్తుంది. దీనివలన మనకు ఉద్దుత అనేది తగ్గుతుంది, కీటకనాశి ఉద్దుత తగ్గుతుంది. ఇప్పుడు ఈ బాటిల్ అదేనా? వనాసాయిల్ ఓన్లీ గ్లోబల్ కూడా దొరుకుతుంది. మళ్ళీ ఇందులో ఏమన్నా ఫేక్ దొరుకుతాయా, లేకుంటే ఓన్లీ ఒరిజినల్ ప్రోడక్ట్? బయట దొరికేది ఇంత గుళికలు ఉంటాయి, బట్ ఇదైతే ఒరిజినల్ మనగరమ సెంటర్ మాత్రమే దొరుకుతుంది, వేరే ఎక్కడ దొరకదు. ఇప్పుడు వాడిన వల్ల రైతులు ఎవరైనా ఏమన్నా మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చారా? యూట్యూబ్లో కూడా పెట్టేసాము. యూట్యూబ్లో మీరు చూడొచ్చు. మన తరిగొప్పల మండలంలో వాడిన రైతులు యూట్యూబ్లో ఉంది, అందులో మీరు చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.